సంగారెడ్డి బైపాస్ లో శ్లోకాది స్కూల్ పాఠశాలను మరియు ప్లే గ్రౌండ్ ను యాజమాన్యంతో కలిసి టౌన్ సిఐ రమేష్ కుమార్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కోన వేణుగోపాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ నాగరాజు ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ వసంత్ నగర్ వినోద్ హాస్పిటల్ వెనుకాల గల శ్లోకా ది స్కూల్ పాఠశాలను మరియు పాఠశాలకు సంబంధించిన బాక్స్ క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ గ్రౌండ్ ను స్కూల్ యాజమాన్యంతో కలిసి పట్టణ సిఐ రమేష్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కోన వేణుగోపాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలనే ఆలోచనతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. క్రీడల వలన విద్యార్థులకు మానసిక ఉల్లాసం మరియు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు విశాలమైన ఆట ప్రాంగణంతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. తమ పాఠశాలలో అత్యాధునిక ప్రణాళికలతో వెల్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయ బృందంతో శ్లోకా ది స్కూల్ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. విద్యార్థులకు నర్సరీ నుండి 7th క్లాస్ వరకు CBSE సిలబస్ ఉంటుందని తెలిపారు. 200కు పైగా అడ్మిషన్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ హసన్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం లోపు జైరాబాద్, పిట్లం, సంగారెడ్డిలో మరో 3 స్కూళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంచి విద్యను అందించి జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్గా నిలుస్తామని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ హసన్, అకాడమిక్ డైరెక్టర్ కృపానిధి, ప్రిన్సిపల్ పవిత్రారెడ్డి మరియు డైరెక్టర్లు కల్పనారెడ్డి, నేహాతో పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. ప్రోగ్రామ్ ని నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆ గ్రౌండ్ ఏదైతే ఓపెన్ చేయడం జరిగిందో, ఇది వేణు చెప్పినట్టు ఇందాక, ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ టు ఇనాగ్రేట్ ఏ స్పోర్ట్స్ ఎరీనా, కాంబినేషన్ ఆఫ్ 3 స్పోర్ట్స్. ఈ స్కూల్ చదువుపోయే పేరెంట్స్ యొక్క పిల్లలు అందరూ కూడా చాలా లక్కీ అని చెప్పాలి. ఈ రోజుల్లో ఇటువంటి ఒక బిల్డింగ్ కట్టేసి అసలు పార్కింగ్ కూడా ఉంచకుండా స్కూల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఈ టైంలో దీస్ పీపుల్ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఫర్ ప్లేయింగ్ స్పోర్ట్స్. అది దట్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐ కంగ్రాచులేట్ all the students who are going to study here, and I congratulate the school management for taking a very good initiative, and I congratulate all the students once again who are going to study, and all the best to the school management for the upcoming programs which are going to be organized by them. And thank you one and all for calling me once again. ఆ స్కూల్లో ఉన్నటువంటి విధానంగా చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ సంబంధించినటువంటి, బాస్కెట్బాల్ సంబంధించినటువంటి, వాలీబాల్ సంబంధించినటువంటి మెయింటైన్ చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం తల్లిదండ్రులు మార్కులు అనేటువంటి దానిలో పోతున్నారు, కానీ విద్యార్థులు కూడా మార్కులు తీసుకురావాలనేటువంటి దాని మీద మంచి ప్రయత్నం చేసినటువంటి సంగారెడ్డి జిల్లాలో బట్టే ఇంత అద్భుతంగా చేసినటువంటి చరిత్ర మన సోగాత్వం ఉందనేటువంటి విషయాన్ని అయితే ఈ కార్యక్రమానికి మా అన్న కృపానిధి గారు. కృపానిధి అంటే నిధి అంటే మనకు తెలుసుకోవాలి, నిధి అంటే బంగారం కానీ వజ్రాలు కానీ అవి ఉంటాయి కదా. మన కృపానిధి అంటే విద్యాని ఎక్కడ పోయినా కానీ విద్యకు సంబంధించినటువంటి దాని మీద నిర్విరామం కృషి చేసేటువంటి మా కృపానిధి సార్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న రమేష్ గారు, ఈరోజు ఆదివారం ఉన్నా కానీ చాలా బిజీగా ఉన్నా కానీ విద్యార్థులు స్పోర్ట్స్ అంటున్నారు, దాని మీద ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మా రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా యువకుడు, మా మిత్రుడు, మా నాగరాజు గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి పవిత్ర మేడం గారికి, మా హసన్ గారికి, ఆయన కూడా మాటల మాంత్రికుడు మా హసన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా
అనుభవ మేడం గారికి, అదేవిధంగా కల్పన మేడం గారికి, నేహా మేడం గారికి, మొత్తం స్టాఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మా కృపాలి సార్ గారు, మా అసలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులకి కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి దశా కమిటీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మా ప్రకాష్ రాథోడ్ రాగానే చూడగానే నాన్న నేను వచ్చు కాదా నా కొడుకు ఇల్లలేస్తా నాకు, ఎందుకంటే పిల్లలకు స్పోర్ట్స్ అనేటువంటి దాని మీద ఇష్టమైన దాన్ని చూసేసినటువంటి మా ప్రకాష్ రాథోడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఉన్నటువంటి యాంత్రికమైనటువంటి జీవనం లోపల మన పిల్లలు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్ ఆడమంటే ఏం ఆడుతున్నారు, మొబైల్ ఫోన్లు ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, చేతులే అగరబత్తి కాళ్ళే మొమ్మత్తి, సన్నగా కొడుకునే పడిపోతారు, లేసే కింద అయిపోయిన పరిస్థితులు. కానీ ఏదైనా సరే పిల్లల్లో కూడా ఒక చైతన్యం రావాలంటే క్రీడలు మించినటువంటి క్రికెట్ అనేటువంటిది మహాపీ చింతమూరు రమేష్ సార్ ఆడాడు, అదేవిధంగా మా కృపాలి సార్ గారు కూడా ఆడాడు, అదేవిధంగా మా నాన్న కూడా ఆడాడు. నిజంగా క్రికెట్ అనేటువంటిది 1770 లండన్ లో పుట్టినటువంటిది, 1870 నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం చెందినటువంటి క్రీడ. అది భారతదేశం ప్రతి ఒక్కరు కూడా 143-144 కోట్ల మంది భారతీయులు ఉన్నా నేను ఛాలెంజ్ చేశాను, నేను 100 మంది ఏదో ఒక సందర్భం మన్మల కోసమో మన్మరాల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో జీవితంలో ఒకసారి నా బ్యాటన కొడతాడు, ఒకసారి బాల కొడతాడు. అంటే క్రికెట్ అంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ దృష్టిలో ఈ రోజు 1500 గజాల్లో కూడా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి మీకు నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. క్రికెట్ కాకుండా ఈ బాస్కెట్బాల్ సంబంధించినటువంటి బాస్కెట్బాల్ అనేటువంటిది 1895లో ప్రారంభమైనటువంటి క్రీడ. చాలా అద్భుతమైనటువంటి క్రీడ బాస్కెట్బాల్ అనేటువంటి. ఏంటంటే ఒక బాల్ కొడుతుంటే ఒక కాన్సన్ట్రేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వాలీబాల్ అనేటువంటిది 1891 ప్రారంభమైనటువంటి మన వాలీబాల్ నిజంగా చెప్తున్నా కదా, ఒక్క షాట్ కొడితే 70 మైళ్ళ వేగంతో వద్దది. వాలీబాల్ అంటే దిమాగ్ ఉండాలి, ఇక్కడ కొడుతున్నారు అక్కడ కొడుతున్నారు, దాని మీద అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉండాలనేటువంటి దాని మీద మంచిగా ఏర్పాటు చేశారు. నిజంగా చెప్తున్నా కదా, సంగారెడ్డి జిల్లా లోపల 1500 గజాల లోపల నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడున్నటువంటి కమర్షియల్ యుగం లోపల చాలా మంది ఏంటంటే 2 గజాలు ఉంటే ఇంకేమన్నా ఒక 5 గజాలు 6 గజాలు ఉంటే దానికి చిన్న రూమ్ చేసుకుందామా, 10 రూపాయలు వస్తాయా దానికి రెంట్ ఇచ్చుకుందామా అనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఇంత కమర్షియల్ ప్లేస్ లో కూడా 1500 గజాలతోని విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి, విద్యార్థుల ఆరోగ్యం గురించి 1500 గజాలకు సంబంధించినటువంటి దాని మీద క్రీడలకు ఇచ్చిన నిజంగా చెప్తున్నా కదా, రాబోయే రోజుల్లో మన భారతదేశం యొక్క సంపద అంటే బిల్డింగ్ అనుకుంటారు, బంగారం అనుకుంటారు, నగలు అనుకుంటారు, నట్ర అనుకుంటారు. అవన్నీ కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయమే ఇదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. చాలా మంది మధ్యలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు కూడా ఒక విచిత్రమైన విచిత్రమైనటువంటి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నా కొడుకు 100 మార్కులు రావాలి, పేపర్లో ఫోటో పడాలి, కుటుంబ సభ్యులందరికీ దావా తీయాలి, బిర్యానీ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి ఆలోచన చేశాడు. కానీ పిల్లల ఆరోగ్యం ఎక్కడ పోతున్నది, వాళ్ళ కళ్ళు ఎక్కడ పోతున్నాయి, వాళ్ళ కాళ్ళు చేతులు ఎక్కడ పోతున్నది, వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడ పోతుంది. వాళ్ళ ఓటమి రాగానే చిన్న నిజంగా చెప్తున్నా కదా, 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటీలు నిజంగా చెప్తున్నా కదా, కొన్ని సందర్భాలు చూస్తే కృపాలి సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే టాప్ స్టూడెంట్ ఆయన నిజంగా చెప్తున్నా కదా, 100 మార్కులు వచ్చి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఫస్ట్ వచ్చిన కూడా చిన్న సమస్య రాగానే ఆత్మహత్య చేసుకునేటువంటి. ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఒక ధైర్యం లేదు, ఒక శక్తి లేదు. ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి మార్కుల మీద దృష్టి పెట్టింది తప్ప కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద మార్కుల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితిలో వచ్చింది. కనుక భారతదేశానికి కావాల్సింది ఏంటంటే గురువులు కావాలి, కానీ మేకలు కావాల్సిన లేదు, కవి కావాల్సిన లేదు. గురువులు కావాలంటే ఇటువంటి అద్భుతమైనటువంటి దాంట్లో నిజంగా చెప్తున్నా కదా, ఆ 1500 గజాల లోపల ఎవరైతే కాలు పెడతారో, ఎవరైతే ఆట ఆడతారో, ఎవరికైతే దెబ్బ తాకుతుందో నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. నా పేరు కూనవేను, సౌండ్ కూడా వస్తుంది, రీసౌండ్ వస్తుందంటే దానికి కూడా అర్థమవుతున్నది. ఇట్లంలోను జైరాబాదు సంగారెడ్డిలో నెక్స్ట్ పెట్టబోయే 3 schools లో ఇండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు అనే విధంగా పెట్టాలని చేస్తున్నాం. ఇండియాలోనే అంటే ఇప్పుడు మీరు సార్ చెప్పారు, మా అన్నగారు ఈ గ్రౌండ్ ఇదంతా కూడా చేయాలి, స్టూడెంట్స్ బాగా ఆడుకోవాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. దీని విషయంలో మా కౌన్సిలర్, మా ఫ్రెండు, ముందు మ్యాథ్స్ టీచరు, నేను మ్యాథ్స్ టీచరు, ఆయన ఒక స్కూల్ కరస్పాండెంటు, నేను కొన్ని స్కూళ్ళ కరస్పాండెంటును, మళ్ళా చేదారిపోయినాయి, మళ్ళీ కొన్ని స్కూళ్ళ కరస్పాండెంట్. అయితే అన్న చెప్పిండు, మన ఈ విధంగా తయారు చేయి, గ్రౌండ్ ఎక్కడ లేదు, నీకు అదృష్టం కొద్ది గ్రౌండ్ దొరికింది అని చెప్తే, నేను బేసికల్లీ ఇంజనీర్ కాబట్టి
దాన్ని అంతా ప్లాన్ చేసి స్కూల్ కూడా ఎక్కడ ఏముండాలి అనే దాన్ని పెట్టాను. బెంగళూరులో తప్ప ఇది లేదు, ఏది మైసెల్ఫ్ రూమ్ అనేది. స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇంకా నేను ఇప్పుడు ఏం చెప్పను, చేసే చూపిస్తా. సంగారెడ్డిలో ద బెస్ట్ స్కూల్, ద శ్లోకా స్కూల్ అని నిరూపిస్తాం. దాన్ని 100% అందరి ద్వారా ఇది నేను మాట ఇస్తున్నా. నెక్స్ట్ స్టార్ట్ చేయబో స్కూల్ మరొకసారి చెప్తున్నా, ఇండియాలోనే ద బెస్ట్ స్కూల్, అలాంటి ఫెసిలిటీస్ ఎక్కడ లేవు అన్న విధంగా పెట్టబోతున్నారు ఇట్లంలో. థ్యాంక్ యూ సార్. Not more than 5 minutes. So it's a very big thing. I have to something to share with you. So my name is Krupani Parida. I am the principal and correspondent of Royal Junior College, Sangareddy, and I am also the correspondent of Sri Teja Junior College. At present, I am running 2 colleges. So this is the next step in collaboration with the Hassan sir, Kalpana madam, Neha madam, and we have appointed Pavitra madam as the principal. So to the people of Sangareddy, to the colony people, to all the parents, to all the students, at first I want to congratulate all of you that we have completed 200 admissions in the first phase. So I am very happy. So let's have an applause for it. So 200 plus admissions in this first one. So I thank all the parents, all the students who have given this wonderful opportunity to us. And I will speak a couple of words about school. It's my dream that in my college field for last 29 years, I have completed a principalship and a lecturership. So I was dreaming, I have seen the students who come to the college level. I say, what is their problem? Actually, so there my idea generated that I want to go to the school field. So I will today tell you that the secret of opening a school here. So the first thing is that everywhere you will see the collector, SP, DSP, IPS, IS officers. So we see their background. I have seen many students go to the corporate colleges. Their background is that we see the top ranks there, like all India first rank, second rank, third rank. But what about the students who are there, from which background? Are they from Sangareddy background? Are they from Jalpet and Saraswat background? No. Why no? That there is one big reason behind this. The reason is this: 2 things are lacking in the schools. I am the principal of the college, so I can say very proudly. So, for example, 2 things are lacking. One thing is that correct English, conceptual English. See, when we talk about English, say a student spends nursery to 10th class means they spend 13 years in a school. So they must speak English. What kind of English they should speak? They should speak comfortable English, presentable English, easy English. Suppose I said, I know where I know Chedu. They are struggling for the words. What is the meaning? He come, he is going. No. English should be there. To my all dear my parents, you can think this is my demo class. So in this way, we will prepare the teachers. So if you want to speak English, you should speak like this. So things are like this, very simple. You want to teach there are 25 words in English, like Ija Marwaza will be Shelby Haja, Lecture, Good as it temple, William Shakespeare or two. These 25 words are like salt in curry. We make them learn the students. So we say our school is a holistic program. Holistic program is 5 programs. One program is that when you are spending 13 years in a school, you must speak very good English. Very good English. Your pronunciation should be good. So what we are lacking is that is lacking in this area. So with that thought, with that dream, so let us implement a very good English in our school. Presentation and pronunciation side also. We are not able to speak the words which is required in the market, in international level. So we will try our best in the school to train our teachers. We have appointed all the period. So we will train our teachers and we will try to give our best. That is one point I am telling you. Then about the sports, Sari told everything. The physical activities. The physical activities are that school should not be a jail to such an extent that students should study, finally commit suicide. And it should not be, rules should not be so slackened, it should not be so loose, there are no teachers, they are lagging. That finally, there is no connection between what is happening between the teacher, the student, the management. So, management is like the salt. You take chicken, you take rice, you take all ingredients, you take the chef. But if the salt is missing, curry is imbalanced. The salt is the management, the invisible part. I will not teach, I will not pay the fees, but I will create a managing. So let me tell you what is the meaning of management. Management is like salt. It mixes, it mingles, it marinates, and it manages things. That is what is called salt and water. So I thank all the parents and the students who have joined this school with their dreams and their hopes.
and we will try our best to fulfill that. So with these few words, I want to conclude my speech, but finally I want to tell that 5 things you should concentrate. One is physical activity, second one is English and communication skills, third one is students' potentiality development, and fourth one is morality development. So social, economic, academic, ethics, and physical. This is called holistic. So the teachers are very important. They are the backbone. We have pulled from different parts of the district and the state who will impart the quality education to the students and the parents. So I thank you all for giving me this opportunity, and we will be in touch. I wish that we will conduct so many parents meeting to interact, and I will definitely invite all the valuable advice and suggestions from the parent side, and we will try to implement. Thank you all. Thank you for coming. We are happy to see you all. Sloka second branch is established last academic year 2024 behind Karna School. Another branch is here. They have started. They have crossed more than 150 admissions till now. So I congratulate 200 admissions crossed. So hearty congratulations to the management and staff and parents. We hope that the school will be success and run. They will follow the ethics and moral values, and as well as today's situation, you all know that. So according to the situation, now the model, they will follow the guidelines and they will guide the children properly, and they will succeed in their life. Thank you one and all. Thank you very much. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.